అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మాధురి రాథోడు, ఈశ్వర్ సాయి. ఇక్కడ నిక్కర్ మీద ఉండి ఏం చేస్తాడు అనుకున్నాను? బాత్రూమ్ కడగడానికి పోయిండు అనుకున్నావా? అసలు కెమెరా పట్టుకున్నామే ఇది ఆమె కావాలి ఇప్పుడు అందరికి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటావు ఇప్పుడు? సాయి, నువ్వు ముద్దు పెట్టావా? నువ్వు ముద్దు పెట్టావా? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. ఇప్పుడు నేను చేసే వీడియో అసలు అంటే నేను ఇలాంటి వాటి గురించి మన ఛానల్లో మాట్లాడతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే మన డైలీ వ్లాగ్స్ కాబట్టి, నా లైఫ్ స్టైల్ గురించి చేస్తా కాబట్టి అలాంటి వాటి గురించి మాట్లాడొద్దని అనుకున్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మాధురి రాథోడు, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడు, ఈశ్వర్ సాయి. ఇప్పుడు దీని గురించి జస్ట్ ఒక 2 minutes నేను మాట్లాడతాను. ఆ వర్షన్లో ఇక్కడ ఇద్దరిది తప్పే, ఇద్దరు దొరికిపోయారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు వాళ్ళ వైఫ్ కి. ఇప్పుడు ఆ పిల్ల సంగతి ఏంటి? ఆమె బతుకుతుందో చచ్చిపోతుందో, లేకపోతే ఇలాంటిది ఓవర్కమ్ చేసి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ప్రూవ్ చేసుకుంటుందో అది మనకు తెలియదు. ఇప్పుడు ఆమె వాళ్ళ వైఫ్ ఉంది కదా, తన గురించి మాట్లాడదాం అనుకుంటున్నా నేను. అమ్మ, నువ్వు అక్కడికి పట్టుకోవడానికి వెళ్ళావు, ఇద్దరు దొరికిపోయారు. వెళ్ళి అమ్మాయి మాధురిని పటాపటా 2 పీకావు. మరి మీ ఆయన్ని ఏం చేద్దాం అనుకున్నావు? ఏంటి సాయి, నా బిడ్డ పరిస్థితి ఏంటి అంటున్నావు? వాడు అక్కడ నిక్కర్ మీద ఉండి ఏం చేస్తాడు అనుకున్నావు? బాత్రూమ్ కడగడానికి పోయిండు అనుకున్నావా? నువ్వు వెనకాల, ఈ కెమెరా వెనకాల ఉన్న అమ్మాయి ఈమె అసలు ఏమి మాట్లాడుతుంది అసలు? వామ్మో, చిచి చిచి చిచి, 10 మందితో పడుకునే దాని దగ్గరికి పోతావా? అదిరా ఇదిరా గలీజ్దిరా అని అంటున్నావు. నువ్వు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నీకు కనీసం అమ్మాయి లైఫ్ ఏమైద్ది, రేపు ఎలా బతికిద్ది అని అసలు ఒకటైనా ఆలోచించినావు? కనీసం వాళ్ళ వైఫ్ పర్మిషన్ తీసుకున్నావా? ఆమె వీడియో పెట్టేసి తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎక్కడ వదిలేస్తాడనో, లేకపోతే ఆయన పరువు ఏమైపోద్దనో, లేకపోతే ఫోక్ ఇండస్ట్రీలో రేపు అతనికి ఛాన్సెస్ రాదని అనుకుందో ఏమో. అమ్మ, ఆయన చాలా మంచోడు, మా ఆయనకు మందు అలవాట్లేదు, మా ఆయనకు అమ్మాయిలు అలవాట్లేదు, నేను 7 years నుంచి కాపురం చేస్తున్నా, నాకు ఆయన ఏంటో తెలుసు అని అంటుంది. మరి నువ్వు కెమెరా పట్టుకొని ఎందుకు వాళ్ళ వెనకాల తిరుగుతున్నావు? నువ్వు అట్లీస్ట్ కొంచెం కన్సర్న్ తీసుకొని, రేపు ఆ అమ్మాయి లైఫ్ ఏమైద్ది, ఆమె లైఫ్ ని నేను రోడ్డు మీద పడేస్తున్నాను, ఆమె నాశనం అయిపోద్ది, లేకపోతే ఆమె లైఫ్ సూసైడ్ చేసుకుంటుందో ఏదైనా చేసుకుంటుందో. నీలాగా ఒక అమ్మాయే కదా, ఆమె తప్పు చేసింది, తప్పు కాదన్నట్లే నేను. అక్కడ అబ్బాయిది ఎంత తప్పు ఉందో అమ్మాయిది కూడా అంతే తప్పు ఉంది. ఆ అబ్బాయి ఏమో మంచిగా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళ వైఫ్ ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటావు ఇప్పుడు? దగ్గరగా 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ అమ్మాయికి. 800K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించావా కనీసం నువ్వు? విశాల్ అనుకుంటూ అరుచుకుంటున్నావు. కనీసం ఆమె పరిస్థితి ఆలోచించా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, రేపు చుట్టాలు వాళ్ళు ఏమంటారు? ఈ పిల్ల ఇంత ఫేమ్ సంపాదించింది, మొత్తం ఇలా చేసి సంపాదించింది అంటారు. నువ్వు ఆలోచించాలి కదా. ఇంకోటి ఏంటనంటే వీళ్ళ వైఫ్ తప్పు ఏంటంటే, నువ్వు పట్టుకున్నావు, నీ ప్లేస్ లో ఎవరున్నా అలానే చేస్తారు. నువ్వు పట్టుకున్నావు, ఆమెను 2 బీకినప్పుడు నీ మొగుడిని 2 బీకాల. నువ్వేం చేస్తున్నావు అక్కడ? మీ ఆయన్ని బయటికి తీసుకెళ్లిపోయి, సాయి నువ్వు ముద్దు పెట్టావా, నువ్వు ముద్దు పెట్టావా, చెప్పు సాయి అంటున్నావు. ముద్దు పెట్టకుండా వాడు ఎందుకు పోయిండు అనుకుంటా? వాడికి నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదు? ఆ మాత్రం సొయ్యలేదా నీకు? ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి పోలీసులను పిలువది. నువ్వు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయకుండా పోలీసులనే పిలిచి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే పిలిచి ఒకరు మొత్తం అక్కడికక్కడ ఆర్గ్యూ చేసి మొత్తం అక్కడ తెగ్గొట్టేయాల్సింది. నువ్వు మొత్తం సోషల్ మీడియాలో పెట్టుకొని ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి. పాపం అది ముందు చేసిన వీడియోలు కూడా వాడితో కూడా నువ్వు ఇట్లనేనా, వీడితో కూడా ఇట్లనేనా అని. ఇప్పుడు ఏంటంటే ఆశ్చర్యానికి ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువైపోయారు నువ్వు చేసిన తప్పుకి. నువ్వు చేసిందంతా చేసి లాస్ట్కి వచ్చిన మొగుడు మంచోడు అన్నాం, కరెక్టా? అట్లా అన్న వాళ్ళు ఇప్పుడు ఎఫెక్ట్ అయింది ఎవరు? నీ మొగుడు మంచోడేంటమ్మా? ఎంత బాధ అనిపిస్తుందో అసలు. వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు అమ్మాయిని పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది చాలా. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, అసలు ఆ పిల్ల ఏ పరిస్థితిలో ఉందో, ఆమె ఏమైనా చేసుకుంటుందో. ఈ వెనకాల కెమెరా, అసలు మీరు అందరు బాగానే ఉన్నారు కెమెరా ముందు మంచిగా. అసలు కెమెరా పట్టుకున్న ఆమె ఏది? ఆమె కావాలి ఇప్పుడు అందరికి. విశాల్ అని అరుస్తుంది కదా, ఆమె కావాలి. ఆమె ఫేస్ ఎందుకు చూపించలేదు? ఎందుకంటే ఆమె చాలా మంచి పని చేసింది. మీకు అంత రివీల్ చేసి వీడియో స్టార్ట్ చేయగానే చెప్పేసింది ఆమె, నేను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నా. ఎందుకు? ఫేమ్ ఖరాబ్ చేయడానిక? ఆమె ఫేమస్, ఆమెకి ఇంకా ఛాన్సులు రావద్దు, ఆమె ఇండస్ట్రీలో బతకొద్దు, అసలు బతకనే వద్దు, చచ్చిపోవాలని చెప్పి ప్లాన్. అదంతా ఎంత తప్పు? నువ్వు చేయాల్సింది న్యాయంగా. నీ హస్బెండ్ తప్పు చేశాడు, అమ్మాయి తప్పు చేసింది, ఆమెను 2 బీకినట్టు నీ హస్బెండ్ని 2 బీకి నీ లైఫ్ ని నువ్వు సెట్ చేసుకోవాల్సింది. కాపురం నీది. కెమెరా పట్టుకున్న అమ్మది ఏం పోయింది? నువ్వు ఆమెకు ఒక మాట చెప్పాలి కదా, ఇట్లాంటి ఏం చేయకు, నేను మా హస్బెండ్ డీల్ చేసుకుంటాం, మేము చూసుకుంటామని.
పబ్లిక్ ని చూస్తుంటే కూడా కొంచెం ప్రౌడ్ గా అనిపిస్తుంది. ప్రతిసారి అమ్మాయిది ఏమైనా తప్పు కనిపిగానే అమ్మాయి మీద పడిపోయేవాళ్ళు ఇప్పుడు మాధురికి ఉన్న సపోర్ట్ అసలు మామూలుగా లేదనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని. తన తప్పుని ఎవరు సపోర్ట్ చేయట్లేదు, తనకు అక్కడ జరిగిన అన్యాయాన్ని సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఆ అమ్మాయి మంచిది అని ఎవరు అనట్లేదు, ఆ అమ్మాయి చెడ్డది అని అనట్లేదు, ఆమె తప్పు చేయలేదని ఎవరు అనట్లేదు. జస్ట్ ఆ అమ్మాయికి అక్కడ నువ్వు ఉండి మీ ఆయన్ని సపోర్ట్ చేసి మొత్తం ఆ అమ్మాయిది మా ఆయన మీద మీద పడిపోయింది, రక్కేసింది. మీ ఆయన ఏమైనా చంటి పిల్లోడు అమ్మ రక్కేయడానికి? చిన్న పిల్లోడు ఉన్నాడు కదా మీకు, మీ ఆయనకు తెలీదా ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయింది అది ఇది అని చెప్పి? మీ ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి హోటల్కి పిలిపించుకుందా? మీ ఆయనకు మందు తాగే అలవాటు లేదు. ఆ అమ్మాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో నీకు తెలుసా? ఇంకా ఇండస్ట్రీ అంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ మనం వినేదే అది. ఇండస్ట్రీ గురించి బయట ఉన్న టాకే అది. ఇలాంటివి జరుగుతాయి అంటే కమిట్మెంట్స్ ఉంటాయి, కమిట్మెంట్ ఇస్తేనే తీసుకుంటారు, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే తను ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఇంకా ఆమెను ఏకి పారేస్తారనమాట మొత్తం అందరు కలిసి. మామూలుగా వెనకాల చీ 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 అనే చీ నన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. రే రే అంటుంది. అసలు ఫస్ట్ ఆమెను పట్టుకోవాలా. ఆమె ఎట్లా పోస్ట్ చేసిందో వీడియో, అసలు ఆమెకు ఉండాల్సింది కొంచెమైనా కామన్ సెన్స్. నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది దీని గురించి. మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. బాయ్.